హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగ రచన విషయంలో కొంతమంది హిందూ మత వాదులు అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టి ఆయనకు పూర్తిగా ఈ రాజ్యాంగ రచన కర్త కర్మక్రియ అంబేద్కరే అంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక బిఎన్ రావు గారి పేరు తీసుకొచ్చి అసలు రాజ్యాంగం రాసింది బిఎన్ రావు గారు, అంబేద్కర్ పాత్ర నామ మాత్రమే అన్న ఒక భావన కల్పించాలని చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా మనం కొన్ని వీడియోలు సిరీస్గా ఏం జరిగిందో చేస్తున్నాము. ఇందులో నంబర్ 1 ఇది. బిఎన్ రావు గారు అప్పుడు ఈ వాజ్ అన్ ఐసిఎస్ ఆఫీసర్. చట్టమే లా మీద బాగా పట్టున్న వ్యక్తి, బ్రిటిష్ ప్రభుత్వానికి మనకు నమ్మకం కలిగిన వ్యక్తి. ఆయన్ను ఈ 1946లో అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బెటన్ అతన్ని ఈ రాజ్యాంగ రచనకు సంబంధించి ఒక రఫ్ కాపీ తయారు చేయడానికి ఆయనకు ఆ పని అప్పచెప్పారు. ఆయన చాలా దేశాలు తిరిగాడు. ఆయన ఒక్కొక్క దేశంలో ఉన్న రాజ్యాంగం నుంచి కొన్ని ముఖ్యమైన ఐటమ్స్ ఆయన నోట్ చేసుకున్నాడు రఫ్ కాపీలో. మనకు యుఎస్, అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఇలా ఈ దేశాలన్నింటిలో కూడా ఆయన ఆయా రాజ్యాంగాల్లో కొన్ని భాగాలను ఆయన నోట్ చేసుకొని దాన్ని ఒక రఫ్ కాపీగా తయారు చేసి అది తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చారు. దాని తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడటము. ఆ రాజ్యాంగ పరిషత్తుకు ఈ రఫ్ కాపీ ఇచ్చారు. అందులో 240 ఆర్టికల్స్ ఉన్నాయి. మనకు యాక్చువల్గా ప్రస్తుతం రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 395 ఉన్నాయి. అంటే దాన్ని చాలా డబుల్ చేశారు. మనకు 240 నుంచి 395 అంటే డబుల్ దగ్గరగా రఫ్గా. చాలా వీళ్ళు అన్ని కొత్త ఇన్సర్ట్ చేశారు. వాటి ఆయన తీసుకొచ్చిన ఆయన ఫ్రాన్స్ నుంచో, జర్మనీ నుంచో, కెనడా నుంచో తెచ్చిన దాన్ని చాలా ఇంప్రూవైజ్ చేశారు. పెద్ద డిస్కషన్ నడిచింది. ఈ రకంగా ఆయన ఒక అస్థిపంజరం తయారు చేయటంలో మనకు బిఎన్ రావు గారు పాత్ర